10,000 ఎలక్ట్రికల్ అండి ఇది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి అక్టోబర్ 26th రోజు, సండే రోజు వ్లాగ్ అనమాట. పొద్దున్నే లేచి టీ అంతా పెట్టేసుకుని నేను బయట అయితే వచ్చి కూర్చుని సన్ రైజ్ ఎంజాయ్ చేస్తూ టీ అయితే తాగేస్తున్నానండి. ఈరోజు వచ్చేసి చర్చికి అయితే వెళ్ళాలి, అలాగే కొంచెం షాపింగ్ పని అదంతా కూడా ఉండిందనమాట. ఇంకా లేచిన తర్వాత ఏమేం పనులు ఎప్పుడెప్పుడు ఎలా చేసుకోవాలి అనేదంతా ఒక ప్లానింగ్ ప్రకారం ఆలోచించుకుంటూ ఇంకా అలా సన్ రైజ్ చూసుకుంటూ టీ అయితే తాగేస్తూ ఉన్నాను. ఈలోపు మా మాయగాడు కూడా లేచాడనమాట. ఇంకా ఇంట్లో పనులు చాలా ఉన్నాయి, నీళ్ళు కడగాలి, అలాగే వంట చేయాలి. వంట ఏమీ చేయవసరం లేదు, ఈరోజు ఒక బర్త్డే పార్టీ ఉంటే అక్కడికైతే వెళ్ళాలన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ వచ్చిన గిన్నెలన్నీ కూడా కడిగేసేదానికంటే ముందు నేను వెళ్ళి హీటర్తో వాటర్ అయితే పెట్టేస్తున్నానండి స్నానానికి. నాకు మా అమ్మాయి గారికి కూడా ముందు రోజే మేము హెడ్ బాత్ అయితే చేస్తాము. ఇంకా అందుకని చెప్పేసి నార్మల్ బాత్ కోసం అని చెప్పేసి వేడి నీళ్ళు అయితే పెట్టేసి ఇంక ఇంట్లోకి అయితే వచ్చిన తర్వాత గిన్నెలన్నీ కూడా కడిగేసానండి. గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఇంకా కౌంటర్ టాప్ అలాగే షింక్ చుట్టుపట్ల ఇవన్నీ కూడా కడిగేసిన తర్వాత ఈ గిన్నెలన్నీ కూడా బుట్టలో వేసాను అనమాట. ఇంకా వాష్ చేయాల్సిన బట్టలన్నీ చాలా ఉన్నాయి. ఇంక ఇప్పుడు ఇవన్నీ వాష్ చేసుకోవడం పెట్టుకుంటే కనుక నాకు చర్చికి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే వీటిని మిషన్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయి మిషన్లో నార్మల్గా వాటర్ వేసేసి మనం సర్ఫ్ ఎలా పెడతామో అలా అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా చర్చి నుంచి వచ్చిన తర్వాతకి కొంతసేపు అయితే నానిపోతాయి కదా, అప్పుడు ఇంకా మనం వాష్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి సర్ఫ్ అలాగే వాటర్ అన్నీ పెట్టేసి ఇంకా మిషన్లో బట్టలన్నీ వేసేస్తున్నాను అనమాట. మరీ ఎక్కువ ఉన్నాయని చెప్పను, తక్కువ ఉన్నాయని కూడా చెప్పను. మా మహిగడు యూనిఫామ్ అయితే ఉండింది, వైట్ యూనిఫామ్ ఉంది, అలాగే కలర్ యూనిఫామ్ కూడా ఉందన్నమాట. అవి అయితే వాడికి కావాలి కదా మండే రోజుకి అని చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా ఇందులో వేసేసి నానబెట్టేస్తున్నాను అనమాట. మా మైగడి యూనిఫామ్ ఏవైతే ఉన్నాయో అలాగే కొన్ని కలర్ షేడ్ అయిపోతాయి కదా వైట్ క్లాత్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా బకెట్లో వేసేసి అయితే నేను సర్ఫ్ అయితే పెట్టేశానండి హ్యాండ్ వాష్ చేయడానికి. ఇవన్నీ పెట్టేశాను కానీ నాకు అసలు ఈవినింగ్కి గుర్తే లేదనమాట ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే నానబెట్టేస్తున్నాను బట్టలన్నీ కూడా సర్ఫ్లో వేసేసి బకెట్లో పెట్టేస్తున్నాను. చాలా ఎక్కువ సర్ఫ్ వేస్తా, తర్వాత తెలిసిందనమాట వాష్ చేసేటప్పుడు ఎక్కువ సర్ఫ్ పడిపోయిందని చెప్పేసి. ఇంకా అవన్నీ కూడా సర్ఫ్లో అయితే పెట్టేసిన తర్వాత ఇంట్లోకి అయితే వచ్చానండి. డాడీ పడుకున్నారనమాట, కిందే పడుకుంటారు. ఇంక ఈ బట్టలన్నీ కూడా మడతట్టాల్సినవి ఉన్నాయి, ఇంక ఇవన్నీ కూడా తీసి మడత పెట్టాలి. మా మగడైతే లేచి పక్కింటి పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాడనమాట, ఆడుతూ ఉన్నాడు వాళ్ళతోటి పొద్దున్నే. ఫోన్లో ఎండ తగలని అని చెప్పేసి నేను కూడా ఇంట్లోకి అయితే ఏం పిలవలేదనమాట. ఇంకా డాడీ పక్క బట్టలన్నీ కూడా తీసేసిన తర్వాత ఇల్లంతా కూడా తుడిచేసి బెడ్షీట్ ఇవన్నీ కూడా నీట్గా వేసేసిన తర్వాత ఇంకా డ్రెస్సులు అవి తీసేసుకున్నామండి మేము స్నానం చేసేయడానికి. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసరికి డాడీ టిఫిన్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా మా మైగడికి పెడుతూ నేను కూడా టిఫిన్ అయితే తినేసా. నేను వచ్చేసి ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. నార్మల్గా ఇలా లూజ్ హెయిర్ వేసేసుకుందామని చూసాను, కొంచెం చిక్ అంతా ఎక్కువ ఉండిందనమాట. ఇంక చిక్ అంతా తీసి జడ వేసుకునేసరికి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా నార్మల్గానే ఇలా క్లిప్ అయితే పెట్టేసుకుని ఇంకా చర్చికి అంతా వెళ్ళొచ్చేసాము. ఇంకా అవసరం ఉందన్నమాట మనీ కొంచెము, ఇంక అందుకని చెప్పేసి ఏటీఎంకి అయితే వచ్చాను. చాలాసేపు వెయిట్ చేశాను, క్యాష్ ఎందుకు కొంతసేపు అయ్యేసరికి వచ్చిందనమాట. అప్పటికే చాలామంది ఏటీఎంలో బిజీగా ఉండింది. ఇంక అందరూ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నేనైతే వెళ్ళి క్యాష్ అంతా విత్డ్రా చేసుకున్నాను. ఒక 1500 వరకు ఏవో చేశాను, జస్ట్ నార్మల్ ఖర్చుల కోసం అనమాట. ప్రతి చోట ఫోన్పే ఉండట్లేదని చెప్పి ఇంకా ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి ఇవైతే తీసుకున్నాం. మా అమ్మగారు కూడా కొన్ని తీసుకుని ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ అయితే రెడీ అయ్యి బర్త్డే ఫంక్షన్ ఏదైతే ఉందని చెప్పానో ఇంక అక్కడికైతే వెళ్ళి ఈవినింగ్ అయితే వచ్చాం అనమాట ఇంటికి. చూడండి 5:30 అయితే అయ్యింది. ఇంక ఇప్పుడు నేనైతే మార్నింగ్ వేసుకున్న డ్రెస్తోనే ఇలా అయితే రెడీ అయ్యా. బొట్టు పెట్టుకోలేదు, మర్చిపోయాను. ఇందాక తెచ్చుకున్నాను కదా నల్లపూసలు చైను, అదైతే వేసేసుకున్నా. ఇప్పుడు నేను మా జోస్న మహిగడు కలిసి అయితే షాపింగ్కి వెళ్తున్నాం. రేపు ఒక పురుడు స్నానానికి వెళ్ళేది అయితే ఉందన్నమాట, అది మీరు నెక్స్ట్ డే బ్లాగ్లో చూస్తారు. అక్కడికి వెళ్ళడానికి పాపకి బట్టలు కొన్ని వస్తాయి కదా, టాయిలెట్ కిట్ అవన్నీ కూడా కొనడానికి అని చెప్పేసి బయలుదేరాం. ఇంత లేట్గా బయలుదేరడానికి రీజన్ ఏంటంటే మా మైగడు పడుకున్నాడు అనమాట. వాడు ఇప్పుడే లేచాడు. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు లేచిన తర్వాత వాడిని కొంచెం రెడీ చేసి తీసుకుని అయితే వెళ్తున్నాము. ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ తుఫాన్ అంట, ఈరోజు డేట్ వచ్చేసి 27th. తుఫాన్ అంట, మరి ఎలా ఉండిద్ది ఏంటో తెలియదు. మేము వెళ్ళైతే ఫాస్ట్గా వచ్చేసాయి. ఇంకా షాపింగ్ మాల్కి అయితే వచ్చామండి. అమలాపురంలో ఉన్న జీవీ మాల్కి అయితే వచ్చామన్నమాట. ఫస్ట్ వచ్చేసి చిన్న పాపకి డ్రెస్ తీసుకుందాం అని చెప్పేసి అయితే పై సెక్షన్కి వచ్చామన్నమాట. ఇంకా ఇలాంటి హెవీ డ్రెస్లు అన్నీ పాపకి ఇప్పుడు వేసినా సరే తనకి కొంచెం చికాగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి నార్మల్
కాటన్లో అయితే తీసుకున్నాం అనమాట. మంచిగా తీసుకున్నాము. ఇంకా మా అత్తకి ఏదైతే శారీ ఉంటుందో ఇంకా అదంతా కూడా తీసుకుని కిందకైతే వచ్చాం అనమాట. ఇంకా మళ్ళీ టాయ్ షాప్కి అయితే వెళ్ళి ఇంక ఇక్కడ ఇవన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. ఉయ్యాలు అవి చూస్తూ ఉన్నాము. చాలా కాస్ట్ ఉన్నాయని నేనైతే ఒక ఉయ్యాలు చూశాను, బాగుంది అని చెప్పేసి ప్రైస్ ఎంత అని అడిగితే 11,000 అయితే చెప్పారు. ఓయమ్మ ఇంత కాస్ట్ అనిపించింది నాకు. ఇది ఎంత పడుతుందండి? 42,50. 11,000. ఎలక్ట్రికల్ అండి ఇది. వుడ్. ఇవ్వ తల్లి, మా ఇంట్లో మంచం వచ్చేస్తుంది కదా. 11,000. ఇది ఎవరిది? ఇది లవ్ ల్యాప్ వాళ్ళదా బ్రాండ్? మీయా? లవ్ ల్యాప్ కూడా ఇలాగే ఉంటుంది కదా. 30,000 చూడొచ్చు. 11,000 అంటే 11,000 ఒకటి. ఇది ఎలా అండి? 300 అండి. నాకు మరి ఏం మాట్లాడుతుంది ఇంకా. చూసిన ఈ చూడు భలే ఉన్నాయి. అంటే పైన బెలూన్స్ బాగున్నాయి. అన్ని రకాలు ఉంటాయి. అన్ని రకాలు తెలిపి మేమైతే బయటకు వెళ్ళి వచ్చామండి. 5:30కి వెళ్తే మేము ఇంటికి వచ్చేసరికి పావు తక్కువ 8 అయితే అయ్యింది. ఇంక ఇవైతే తీసుకున్నాం అనమాట. పాపకి వేయడానికి, కాళ్ళకి వేయడానికి దిష్టి పూసలు. ఇవి వచ్చేసి నల్లగాజులు తీసుకున్నాము. ఇంక వచ్చేసి మొలతాల్లో పెట్టడానికి దిష్టి పూసలు అనమాట. కాటుకు తీసుకున్నాం. అలాగే పౌడరు, పఫ్, ఇంకా ఈ కిట్ ఒకటి తీసుకున్నా. పాపకు వచ్చేసి డ్రెస్సు, మొలతాడు తీసుకున్నా. అలాగే చీర. మహి అవన్నీ ఓపెన్ చేయండి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయ్యింది. నేను మార్నింగ్ ఒక 8 ఆ టైంకల్లా బట్టలు నేను మిషన్లో నానబెట్టి వెళ్ళాను. మీకు వీడియో స్టార్టింగ్లో చూసుంటే కనుక. అవి ఏం చేశానంటే ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత మర్చిపోయాను నేను అసలు. మళ్ళీ ఈవినింగ్ బయటకు వెళ్తున్నాం కదా 5:30కి, అప్పుడైతే గుర్తొచ్చిందనమాట. ఇంకా మళ్ళీ ఫుల్గా వాటర్ పట్టేసి మిషన్ తిప్పేసి అయితే వెళ్ళాను. 15 minutes పట్టిద్ది కదా, అదంతా అయ్యేసరికి వాష్ అవుతుందని చెప్పేసి. ఇంక ఇప్పుడు ఆ బట్టలు చేయాలి, రైస్ చేయాలి, అలాగే అవన్నీ ఆరేయాలి. నేను రేపటి కోసం అయితే బట్టలు ఏమి వేసుకోవాలి, మా అమ్మగారికి ఏమి వేయాలని చెప్పేసి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇంట్లో పని ఏమి ఉండకుండా మార్నింగ్ లేచి జస్ట్ రెడీ అయ్యామా, డాడీ బయట నుంచి టిఫిన్ తెచ్చారా, అది తిన్నామా, టీ తాగేసామా, వెళ్ళిపోయామా అన్నట్టుగా అయితే ఉండాలన్నమాట. ఇంక ఇప్పుడు తీసుకొచ్చిన సామాన్లన్నీ కూడా ఈ కవర్లో వేసేసి అయితే ఇలా పెట్టేశాను. ఇంకా వీటిని అసలు ఏం కదిలించను. ఇంకా వీటిని యాస్టీస్ ఎలా ఉన్నావో అలాగే తీసుకుని అయితే రేపు పొద్దున్న వెళ్ళిపోతాం కాబట్టి ఇప్పుడు అలా వెళ్ళాలంటే కనుక ఇప్పుడు మొత్తం అన్ని పనులు మేము రెడీ అయిపోయి, అంటే రేపు రెడీ అయిపోయి ఇవన్నీ తీసుకుని వెళ్ళాలంటే కనుక రేపు కావాల్సినవన్నీ కూడా ముందు రోజు చూసుకోవాలన్నమాట. ఇప్పుడైతే కనుక నేను వెళ్ళి బట్టలు చేయాలి, బట్టలు వాష్ చేయాలి, అవి ఆరేయాలి, ప్లస్ వంట కూడా చేయాలి. నాకేమో టైం 8 అయిపోయింది. ఫుల్ కాళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఇంట్లో వంట కానీ టిఫిన్ కానీ ఏం చేయలేదండి. ఇంటికి దగ్గరలో ఒక బర్త్డే ఫంక్షన్ ఉంటే ఇంకా అక్కడికైతే వెళ్ళాము. నేను అవేమి మీకు డీటెయిల్స్ ఏమి షేర్ చేయలేదు, మళ్ళీ చెప్తే బాగోదని చెప్పేసి, అంతే ఏమి లేదనమాట. ఇప్పుడైతే ఫ్రెష్ అవ్వాలి ఫస్ట్. చాలా హెడేక్గా ఉంది, చిరాగ్గా ఉంది. మా మాయగారు కూడా చాలా చిరాగ్గా ఉన్నాడు. ఫుల్ అంతా జిడ్డు అయిపోయిందనమాట మా మాయగారికి అయితే. ఇంక ఇప్పుడైతే వెళ్ళి వంట పని స్టార్ట్ చేస్తా. వీడేమో నాకు బెండకాయ వద్దు అంటున్నాడు. కూరగాయలు ఓన్లీ బెండకాయలు మాత్రమే ఉన్నాయి, ఇంకా ఉన్న వాటిని నేను చేయాలి. దానికి తోడు మళ్ళీ మా వాడికి గోరింటాకు పెట్టాలి. నేను కూడా పెట్టుకున్నాను. వద్దా? ఓకే సరే, నేను పెట్టుకోవాలనుకుంటున్నా గోరింటాకు. ఇంకా వచ్చేసి ఈడేమో బెండకాయ వద్దంటున్నాడు. కూరగాయలు చూస్తే ఓన్లీ బెండకాయలు, ఒక టమాటో, ఆనియన్స్ మాత్రమే ఉన్నాయి. చూడాలి మరి ఏం చేస్తానో తెలీదు. 8 అయితే అయ్యింది. ఫస్ట్ అయితే రైస్ పెడతాను. రైస్ అయితే పెట్టేసా. మిషన్ అయితే ఆన్ చేసి వచ్చాను అనమాట, బట్టలు అవుతాయని చెప్పేసి. అవి అయితే అవుతూ ఉన్నాయి. ఇంకా నేను లోపలికి వచ్చి రైస్ పెట్టేశాను. ఇంక ఇప్పుడు బెండకాయలు కట్ చేసి బెండకాయ ఫ్రై ఇక్కడ పెట్టేస్తాను. అబ్బా తీయలేదు, వేడి చేసుకుందాం అంటే. బెండకాయ ఫ్రై ఇక్కడ పెట్టేస్తా. బట్టలు లోపు అవుతూ ఉంటాయి కాబట్టి అవి కూడా మధ్యలో వెళ్ళి డ్రైకి వేయడము, మళ్ళీ వాష్ చేయడం, ఇదంతా కూడా చేసేసుకుంటాను నేను. ఇదిగోండి రైస్ జస్ట్ వంచేసాను అనమాట. ఇక్కడ బెండకాయ ఫ్రై కూడా పెట్టేసా. బయట వచ్చి బట్టలు డ్రైకి పెట్టేశాను.
ఇంకా మా మహిళ యూనిఫామ్ అయితే బయట సపరేట్గా బకెట్లో అయితే నానబెట్టాను కదండి. దీన్ని కూడా మిషన్లోనే వేసేస్తా. ఓయ్ ఇవి తీసేసి బొట్లేసి బయట ఆరేయడానికి తీసుకెళ్తాను. అవి మిషన్లో వేస్తాను, అవలోపు అవుతూ ఉంటాయి. బట్టలన్నీ తీసి బొట్లో వేస్తానండి. ఇవన్నీ చిన్నవి అనమాట. ఇవి తీసి పెట్టేశాను ఇక్కడ. ఇంకా మా మహిళ యూనిఫామ్ ఏదైతే ఉందో దీన్ని కూడా మిషన్లో వేస్తాను. ఇప్పుడు నేను హ్యాండ్ వాష్ చేయాలంటే అవ్వదు, అందుకని చెప్పేసి ఆ నీళ్ళన్నీ డ్రైకి పెట్టేసి సపరేట్గా వాటర్ పట్టి కొంచెం వాటర్ వేసి సర్ఫ్ వేసి అయితే పెట్టాను. ఇంకా వీటిని అయితే ఆరేసి రావాలి. దానికన్నా ముందు స్టవ్ మీద వేడి నీళ్ళు పెడతాం మా మహిళ కోసం అని చెప్పేసి. హీటర్ పెట్టాలంటే కనుక ఇక్కడే పెట్టాలి, ఒకటే ప్లగ్ ఉండింది కాబట్టి ఇక్కడైతే పెట్టట్లా. అయితే తీస్తానండి. ఇంకా స్టవ్ మీద వేడి నీళ్ళు అయితే పెట్టా. మా నీళ్ళు అలాగే ఉంటాయి, ఏమనుకోవద్దు, కలర్ అంతే ఉంటాయి అనమాట. ఇంక ఇక్కడ బెండకాయ ఫ్రై ఉంది. ఫాస్ట్గా బట్టలు ఆరేసి వచ్చేసి ఇంక బెండకాయ ఫ్రై చూస్తాం. మా మహిళ చూడండి, ఇది ఇప్పుడే కొనుక్కుని వచ్చాడు. చెయ్యి ఎలా చేయాలి? ఓ ఆడేసుకుంటున్నాడు తెగ అనమాట. దీంతో మొత్తం బట్టలన్నీ కూడా వాష్ చేసి వేస్తానండి. కింద నీళ్ళు పడుతూ ఉన్నాయి. ఏవైతే నేను మా మహిళ యూనిఫామ్ అంతా వేసానో ఇవి కూడా అయిపోయినాయి అనమాట. ఆరేస్తాను. తీసావా గాజులు? ఇంక ఇక్కడ ఇదిగోండి, నేను వేడి నీళ్ళు పెట్టి కర్రీ స్టవ్ మీద పెట్టేసి అయితే వెళ్ళాను కదా, వచ్చి కర్రీ మొత్తం ఫినిష్ చేసేసా. వేడి నీళ్ళు కూడా కాగిపోయినాయి. ఇంకా మా అమ్మాయి గారికి అయితే స్నానం చేయించేస్తా. కరెక్ట్గా 9 అంటే 9:05 అయ్యింది. మొత్తం బెడ్ అంతా కూడా నీట్గా సర్దేశాను. ఇంకా వీడికి తీసుకెళ్ళి స్నానం చేయించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసిన తర్వాత అన్నం తినేస్తాం ఇద్దరమని. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి మా అమ్మాయి గడి ఫ్రెష్ అయ్యేలోపు టైం వచ్చేసి 9:30 అయితే అయ్యిందండి. ఇంకా మా అమ్మాయి గడికి స్నానం చేయించేసి వాళ్ళ పిన్నిని అయితే చూసుకోమని చెప్పి నేను కూడా వెళ్ళి అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చానమాట. ఇంకొక ఆమ్లెట్ అయితే వేసాను. ఇంకిద్దరం కలిసి భోజనం అయితే చేసేస్తున్నాము. ఆమ్లెట్ అలాగే బెండకాయ ఫ్రై, ఇంకొకటి వచ్చేసి పచ్చడి అనమాట. ఇద్దరం కూడా తినేస్తున్నాం తొందరగానే. తినేసిన తర్వాత మా మైకడ్ అయితే గోరింటాకు పెట్టు అని చెప్పేసి చాలాసేపు అడిగాడండి. ఇంకా అందుకని చెప్పేసి వాడికి అయితే గోరింటాకు పెట్టాను అనమాట. ఇంకా పెట్టేసిన తర్వాత నాకు కూడా గోరింటాకు పెట్టుకోవాలనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి ఇద్దరం అయితే కలిసి కూర్చుని పెట్టుకున్నాం అనమాట. ఈ గిన్నెలన్నీ కూడా కడగాల్సినవి ఉన్నాయి. పనంతా అనేసి నేను గోరింటాకు అయితే పెట్టుకున్నాను. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ డే వ్లాగ్ చాలా బాగుంటుంది, దానికోసం అయితే వెయిట్ చేయండి. ఈ వీడియో నాకు కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. బాయ్, గుడ్.